సీఎం రేవంత్ రెడ్డిపై కర్షకులు కన్నెర్ర చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో కష్టాల కడలిలో పంట సాగు చేయాల్సి వస్తుందని బగ్గుమంటున్నారు. వానాకాలం పంటకు యూరియా సరిగ్గా సరఫరా చేయడం లేదని మండిపడుతున్నారు. వానాకాలం సాగు ప్రారంభం కష్టాలతో మొదలైందని వాపోతున్నారు. యూరియాను యాప్లో బుక్ చేసుకోమంటున్నారని, కానీ బుక్ కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. యాప్తో ఆపసోపాలు పడాల్సి వస్తుందని విమర్శిస్తున్నారు. షాపులో లేని యూరియా యాప్లో ఎలా ఉంటుందని నిలదీస్తున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతాంగం కష్టాలను మా ప్రతినిధి రవీందర్ అందించే గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంని ఎదుర్కొంటుంది. ఎక్కడ చూసినా నిరసనలు, హైవేల దిగ్బంధము, రాస్తారోకలు, ధర్నాలు కనబడుతున్నాయి. రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో లేక కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున రైతాంగం కదం తొక్కుతుంది. ఒకప్పుడు వ్యవసాయం పండగలా ఉండే, ఇప్పుడు దండగలా ఎందుకు మారింది? యూరియాను యాప్లో పెట్టడం వల్ల రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంది? యాప్ పైన రైతులకు సంపూర్ణ అవగాహన ఉందా? ఈ యాప్లో యూరియా పెట్టడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ప్రభుత్వం ఎందుకు యాప్ ద్వారా యూరియాని అందిస్తుంది? ఇలాంటి విషయాలు క్షేత్రస్థాయిలో రైతుల దగ్గరికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యూరియా ఇప్పుడు ఏ రైతును కదిలించినా ఇదే సమస్య పైన ఆవేదన, ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ కాలం తిరగబడ్డదా అనే విధంగా మార్పు ఎందుకు వచ్చింది? అసలు యూరియాను యాప్లో పెట్టి రైతులకు అందించాల్సిన అవసరం ఏమైంది? మనతో పాటు రైతు ఉన్నాడు. యాప్ వల్ల యూరియా ఎట్లా బుక్ చేసుకుంటారు? రాష్ట్రంలో నెలకొన్న యూరియా ఇబ్బందుల దృష్ట్యా మండలాల వారీగా, గ్రామాల వారీగా రైతులకు ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం యాప్ తీసుకురావడం జరిగిందని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ముఖ్యంగా సెల్ ఫోన్ పట్ల అవగాహన కలిగి ఉన్న రైతులకైతే ఇబ్బంది కలగదు. రైతుల కనుక అవగాహన లేకపోతే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. జిల్లాలో యూరియాను ప్రభుత్వం పంపిణీ ఏదైతే సరఫరా చేసిందో వాళ్ళు స్టాక్ చూపించినప్పుడు మనకు ఏం చేస్తున్నారంటే ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు 2 టైంలు కేటాయించారు. 6, 3 ఆ టైంలో అందరూ రైతులు యూరియా కావాల్సిన వారు సెల్ ఫోన్ పట్టుకొని రెడీ కూర్చున్న తర్వాత వాటిని క్లిక్ చేస్తే సర్వర్ డౌన్, టైమ్ అవుట్ ఇదే చూయించుకుంటూ పోతూ గత వారం రోజులు అదే పని మీద ఉన్నది. కొందరికి లక్కుగా వస్తుంది, కొందరికి దొరకడం లేదు. అదే పని మీద ఉన్నది. ఎందుకోసం అంటే 6 గంటలు మిస్ అయిపోతే 6 గంటలు 1 నిమిషం లోపల స్టాక్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ అక్కడ స్టాక్ బ్యాలెన్స్ చూద్దామనుకుంటే 0 వస్తున్నది. దీనివల్ల ఏమైపోతుందంటే ఏ సెంటర్లు ఉన్నాయో, ఉదాహరణకు సదాశివనగర్ మండలం ఉంది, ఎన్ని కేంద్రాలు కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి, అన్ని కొనుగోలు స్టాక్ చూపిస్తున్నారు. అన్ని జీరోలు కనబడుతున్నాయి. ఎప్పుడు చూసినా జీరోలే. వచ్చింది ఏదైనా స్టాక్ ఎక్కడన్నా వచ్చి చూపిస్తే 200 బస్తాలు, 300 బస్తాలు చూపిస్తే ఆ బస్తాల కాడికి వీళ్ళు క్లిక్ చేసే లోపలనే టైం అవుట్ అది అయిపోతున్నది, జీరో చేస్తున్నది. మొదటి దఫాగా ఇప్పుడు 15 రోజులు టైం ఇచ్చింది వ్యవసాయ శాఖ వాళ్ళు. 15 రోజులు టైం ఇచ్చారు. ఆ 15 రోజుల లోపల మొదటి దఫా ఎంతైతే వస్తుందో అంత యూరియా తీసుకోవాలి. కానీ ఇప్పటికీ 10-12 రోజులు అవుతుంది. మొదటి దఫా వాళ్ళే ఇంకా 60% మంది రైతులు ఇంకా వెయిటింగ్లో ఉన్నారు. ఆ యూరియాని దొరకకపోతే వ్యవసాయం ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది మన ప్రజాప్రతినిధి తెలవాలా. ఇది యాప్ ఉంది కదండి, ఫర్టిలైజర్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది ఓపెన్ అవుతుంది. అయిన తర్వాత ఇందులో మన సెల్ నెంబర్ బుక్ చేసుకోవాలి. సెల్ నెంబర్ 01062 వ్యాలిడేట్ నెంబర్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత అసలేదు చేసిన తర్వాత సెలెక్ట్ డిస్టిక్ మాది కామారెడ్డిలో క్లిక్ చేయండి. ఓటీపీకి సెండ్ అయిన తర్వాత ఓటీపీ నెంబర్ మనం రాగానే ఓటీపీ నెంబర్ ఎంటర్ చేయాలి. 8694 తర్వాత వ్యాలిడిటీ ఓటింగ్ తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే యాడ్ క్వాలిఫికేషన్ స్టెప్ 1. మనం ఏదైతే భూమి చేద్దాం అనుకున్నామో అది మన పట్ట పాస్బుక్ నెంబర్ వస్తుంది, ఎవరి పేరు ఉందో పేరు వస్తుంది. వచ్చిన తర్వాత ల్యాండ్ డీటెయిల్స్, ఎంత భూమి ఉన్నదో మనం చూపిస్తుంది. చూపించిన తర్వాత ఇందులో మన ఎంతైతే ఇక్కడ భూమి చూపిస్తుందో ఇక్కడ ఎకరాసు, గుంటాసు మీద మనము ఫీడ్ చేసుకోవాలి. వేసిన తర్వాత కల్టివేషన్ మనం ఏమేమి క్రాప్ చేస్తున్నాం అనేది యాప్లో చూపిస్తుంది. మనకు మేజ్ కానీ, ప్యాడీ కానీ, కాటన్ కానీ ఏది ఉంటుందో క్లిక్ చేసుకుంటే తర్వాత మనకు ఓకే అయిపోతుంది. అయిపోయిన తర్వాత స్టెప్ 2 వెళ్ళాలి. బుకింగ్ యూరియా బ్యాగ్స్ స్టెప్ 2.
ఇందులోకి పోయిన తర్వాత మనకు డీటెయిల్స్ వస్తాయి మొత్తం. ఇందులో నేను నిన్న బుక్ చేసుకున్నా, ఆల్రెడీ ఇది వచ్చింది నాకు. ఫేజ్ 2, ఫేజ్ 3 అంటే 3 సార్లుగా ఎకరానికి మనకు వచ్చే బ్యాగులు ఏంటంటే ఎకరానికి 2 సంచులు ఇస్తున్నారండి. పూర్తి అవగాహన ఉన్న రైతులకు ఇలాంటి సాఫ్ట్వేర్ కానీ ఇలాంటి వ్యవస్థను కానీ పెడితే ఇబ్బంది ఉండదు. ఏమీ తెలియని రైతుల పట్ల ఇలా ప్రయోగం చేయడం కరెక్టేనా? వృద్ధులకు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకోసం అంటే వాళ్ళకి ఏం తెలియదు. ఇల్లిటరేట్ చదువుకుని వారికి, చదువుకున్న వాళ్ళమే మేమే మొదటి దఫా 12 రోజులు అవుతుందండి. మొదటి దఫా స్టార్ట్ అయ్యి మాకే ఓపెన్గా 6 గంటలకు కూర్చుంటే 6 గంటలకు వెళ్ళి కొట్టిన టైం అవుట్ అదాచుకుంటూ వచ్చింది. కాబట్టి సెల్ ఫోన్లు ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, తెలిసిన వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక చదువుకున్న వాళ్ళ పరిస్థితి చెప్పవలసిన అవసరమే లేదు. ఎందుకోసం అంటే వాళ్ళకి చదువు రాదు, ఇంకో దగ్గరికి పోయి వాళ్ళను రిక్వెస్ట్ చేయాలా, వాళ్ళని బతిలాడాలా. ఆ టైం ఎంత చెప్పానా, ఎప్పుడైతే మనకు స్టాక్ చూపిస్తున్నారో చూపించిన 1 నిమిషం లోపలనే టైం అవుట్, లాక్అవుట్ అది కథం అయిపోతుంది. కాబట్టి యూరియా దొరకదు. వాళ్ళు మాత్రము చదువు రాని వాళ్ళకు యూరియా దొరకదు, వాళ్ళు వ్యవసాయం చేయవలసిన అవసరం లేదు. ఎందుకు ఇట్లా? దీని వెనుక కారణం ఎవరు? ఏంది పరిస్థితి? వ్యవసాయం గతంలో కేసీఆర్ పాలనలో పండుగ ఉండే. ఇప్పుడు వీళ్ళు వచ్చిన 2.5 సంవత్సరాల నరకం చూపిస్తారు రైతులకు, వ్యవసాయం చేయన్న వద్దని. ఇలా కుట్ర ఏంటంటే వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించి రైతులను కూలీలుగా మార్చాలనే దురుద్దేశంతోనే ఇవన్నీ నడుస్తున్నాయి తప్ప ఇంకేం లేదు. యాప్ పెడుతుర్రు. యాప్ పెడితే మొన్న ఈ పద్మాజివాడి సొసైటీకే 3,500 బస్తాలు వచ్చినాయి. 15 నిమిషాలలో అయిపోయింది. అది ఇక్కడ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు 500 బస్తాలు రాలేవు. బయట నుంచి యాప్ బుక్ చేసుకొని వచ్చిన వాళ్ళు మరి 3,000 బస్తాలు కొండపోయారు. ఇలా ఫోన్ బుక్ చేద్దామంటే అవుతుంది. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటాయా? ప్రభుత్వం ఆలోచించాలా. మీరు ఏఈఓ ద్వారానా ఇంకెవరి ద్వారానా మీరు ఒక క్లస్టర్ తీసుకొని ఆ క్లస్టర్లో ఉన్న రైతులకు యూరియా సరఫరా చేస్తే ఆ ఏఈఓ కూర్చుంటే చిన్న ఫోన్లు ఉన్న రైతులకు మన యాప్ బుక్ చేసి ఇచ్చినా కూడా కొంత సౌకర్యంగా ఉంటుంది. కానీ ప్రభుత్వం కేవలం నిజామాబాద్ జిల్లా రైతుల మీదనే పగబట్టి మరి ఇక్కడనే ఇదే జిల్లాలో యాప్ అమలు చేస్తూ మరి మంత్రులున్న నల్గొండ కానీ ఖమ్మం కానీ ఈ యాపులు పెట్టకపోవడం అంటే ఇది ఒక కుట్రతో కూడుకున్న పని. 90% మంది వ్యవసాయం చేసేటోళ్ళే ఉన్నారు, కానీ చదువురాని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎట్లా వేసుకోవాలి ఈ ఫోన్ పట్టుకొని? ఈ ఇసుంటోళ్ళు ఎట్లా చేసుకోవాలి ఫోన్? అవి అక్కడ చేనులు ఉండన్న, ఇక్కడ వచ్చి యూరియా కాడ లైన్ ఉండన్న, ఎన్ని రోజులు ఉండమంటావు? ఒక్కొక్క రైతు 4-5 రోజులు ఉన్నా కానీ యూరియా దొరకలేదు ఇక్కడ. ఇట్లాంటి చిన్న పొలం ఎలా పనిచేస్తుంది సార్? ఎంత ఉంది మీకు? పొలం ఎంత ఉంది? మాకు బిగడ దాకా ఉంటుంది. మరి యూరియా కావాలన్నా ఇప్పుడు వద్దా? కావాలంటే దొరకలేదు. ఏం చేస్తాం? యాభై మాకు తీయరాకపోయారు. యాప్ వల్ల ఎవరికి ఏం లాభం లేదు. ఆ యాప్ వల్ల 2 ఇచ్చడం వల్ల ఈ మాకు యూరియా సరిపోదు. ఆ 2 సంచులు కూడా పంటకు యూరియా ఇస్తే ఏం సరిపోతుంది? అది సరిపోదు. కాబట్టి ఇంకా యూరియా పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ యాప్ మీరు ఎట్లా ఇస్తారా కానీ రైతుకు మాత్రం మసాలా ముట్టాలి కదా. రైతుకు యాప్ ధర ఇస్తారా, మీరు ఏవో ధర ఇస్తారా, ఏ ధర ఇచ్చినా సరే కానీ యాప్ అయితే మాకు ప్రాబ్లం అవుతుంది. దాన్ని బుక్ చేసినా ఇంకా ఫస్ట్ వాళ్ళకే మసాలా దొరకలేదు, మళ్ళీ సెకండ్ వాళ్ళు కూడా తీసుకుపోతారు ఇప్పుడే. మరి దీనివల్ల అందరికీ ఇబ్బంది అవుతుంది. మరి మీరు ఇది రైతులకు ఇట్లా ఇబ్బంది చేస్తే రాబోయే రోజుల్లో మీ గవర్నమెంట్ను తీసేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని మేము హెచ్చరిస్తున్నాం. అందులో బుక్ అయ్యడం లేదు. వీడికి 10 రోజుల నుంచి దండలాడుతున్నాయి. ఇప్పటికి ఒక్క యూరియా సంచి కూడా బుక్ కాలేదు. మన మా కొడుకు పేరు మీద బుక్ అయింది. ఉత్తూరు పోయి తీసుకొచ్చుకున్నాం. పొద్దున పోతే పొద్దుగా దాకా అయింది. ట్రాన్స్పోర్ట్ 40 రూపాయలు పడ్డది. ఇక్కడైతే బైక్ మీద వేసుకొని పోయేవాళ్ళం. ఇది చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ యాప్ను రద్దు చేయాలని కోరుతున్నాం. ఏం చేస్తాం సార్? ఈ చేసుడు ఏమున్నది? మేము భూమిని మొత్తం పంటనే పండిద్దాం అనుకుంటున్నాం. ఇక దానివల్ల ఇక వచ్చే లాభాలు లేవు. మేము పండించినా అది రాదు. మేము పంట చేసినా కానీ మసాలా రాదు. 3 సార్లు వస్తే కూడా ఒక్కసారి కూడా మసాలా దొరకలేదు. చిన్న ఫోన్ ఉన్నది, ఇంకోలోకి చేయబోతే అంతట్లోనే వాళ్ళది అయిపోయింది, క్యాన్సల్ అయినాయి అన్నారు. 3 మట్లు వచ్చినా 3 మట్లు వాపసు పోయినా. ఇక ఇత్తనాలు కూడా తీసుకోలే. ఈ మసాలా దొరకంది ఇత్తనాలు ఏం చేసుకున్నారని ఇప్పటికి మసాలా తీసుకోలే, ఇత్తనాలు తీసుకోలే. పంట కూడా పెట్టుడే బంద్ చేయాలని అనుకుంటున్నాం. 3 ఎకరాల చిల్లర ఉంటుంది నాకు. ఆ పంట కూడా పెట్టద్దని అనుకుంటున్నాను ఇక ఈ మసాలాలు చేయబట్టి. ఈ సమస్యని జటిలం చేసి వాళ్ళ రైతులను పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటున్నారు? ఒక్కొక్క రోజు పొద్దున మార్నింగ్ వస్తే సాయంత్రం దాకా ఇక్కడనే సొసైటీ దగ్గర, ఈ సొసైటీ కాకపోతే ఇంకో సొసైటీ పోవడు. వాళ్ళకు ఇక్కడ యూరియా బస్తా కంటే ఎక్కువ ట్రాన్స్పోర్ట్ కిరాయి పడుతుంది. ఒక యూరియా బస్తా కావాలంటే 226 రూపాయలు ఉన్నది. మళ్ళీ ఈ సొసైటీ కాకపోతే మళ్ళీ వేరే సొసైటీ పోవాలి. ఈ సొసైటీ తెలవని వాళ్ళకి ఏముంటుంది సార్? తెలవని వాళ్ళకు మనకి చెప్పగానే ఇటుకు వస్తారు, ఆడిపోతారు. ఆడలేదని ఇంకో తడిపోతారు. ఆ తిరగడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది సార్. యూరియా తెచ్చుకున్నారా?
సార్ మాకేం లేదు, చదువు రాదు సార్. భర్త ఉన్నోళ్ళు బర్రె అయింది, భర్త ఓలది ఉన్నదో అలాదే బర్రె. మాకు చదువు రాని వాళ్ళు ఇట్లా నిలబడాలా, ఆడ పనికి పోతలేము, ఈడ మందు దొరకదు. ఇక ఆయన ముందు 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 అంతా అయిపోతుంది. మాకు 20 ఎకరాలు ఉంటుంది సార్, 20 ఎకరాలు ఉంటుంది. 2 బస్తాలు లేవు ఇంట్లో ఇప్పుడు. ఇంతే సార్, ఇది అయితే బాగా ప్రాబ్లం ఉన్నది. మాకు పాస్బుక్ మీద ఇచ్చినా తప్పు లేదు సార్, అది చదువు రానివాడు అట్టిగా గుడ్డిగా నిలబడుతున్నాడు అంతే, కడమది ఏం లేదు. ఇప్పుడు సార్ 30 ఎకరాలు ఉన్నాయనుకో, నాకే 2 సంచులు దొరికింది సార్. అది ఓలోతో బట్టు మీద ఆడితే ఇక మేము ఏం పసి చేయాలా అన్న అర్థం. ప్రభుత్వం మారింది, రైతుల తలరాతలు కూడా మారింది. ఓ యువ రైతుగా ఎన్ని ఎకరాల మేరకు నాటేశారు, యువకులు ఏమనుకుంటున్నారు, అసలు ఇప్పుడు వ్యవసాయం చేసే పరిస్థితి ఉందా? వల్ల బుక్ చేసుకోలేక ఈరోజు వ్యవసాయాన్ని బంద్ చేసుకున్నది నయంరా అంటే మళ్ళీ దండగా, అంటే వ్యవసాయం చేయడం దండగరా అనే పరిస్థితి తీసుకొచ్చింది. దీనికి కారణము ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యమే, 100కు 100% ప్రభుత్వ వైఫల్యమే. మీరు ఇస్తాన్న అదే 2 సంచులు, ఏదైతే ఎకరానికి 2 సంచులు అంటున్నారు కదా, అదే 2 సంచులు యాప్ లేకుండా ఇవ్వచ్చు కదా. కాబట్టి ఇదంతా దురుద్దేశం. ఏంటంటే రేపు ఫ్యూచర్లో మళ్ళీ రైతన్నలు దీని మీద విసుగు చెంది మళ్ళీ మనకు వ్యవసాయ మధ్య మళ్ళీ గల్ఫ్ దేశాలు దారిన పడితే కార్పొరేట్ వ్యవసాయాన్ని బడాబాబుల చేతులకి మళ్ళీ భూములను అమ్ముకునే పరిస్థితి వీళ్ళకి తీసుకొస్తే వాళ్ళు మళ్ళీ భూములన్నీ అమ్ముకుంటారు. కార్పొరేట్ సంస్థలు తీసుకొచ్చి మళ్ళీ మనల్ని కూలీలుగా అక్కడ తయారు చేయాలనే ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. యూరియా మాత్రం వెంటనే తీసేయకపోతే మేము కలెక్టరేట్ ముట్టడి చేస్తామనేది ఖచ్చితంగా. వానాకాలం పంట సీజన్ ప్రారంభమైంది. దుక్కి దున్ని సాగు సన్నాహక పనుల్లో రైతులు క్షణం తీరిక లేకుండా ఉన్నారు. అయితే పంట వేసేందుకు విత్తనాలు అందుబాటులో లేవు. దీంతో రైతులు రేవంత్ సర్కారుపై ఒంటి కాలుపై లేస్తున్నారు. సాగు పనుల్లో తొలుత విత్తనాలు కావాలని, కానీ అధికారులు సిబ్బంది కొర్రీలు పెడుతున్నారని బగ్గుమంటున్నారు. తమకున్న పొలంలో ఎంత పంట సాగు చేయాలో స్పష్టత లేదని దీనంగా చెబుతున్నారు. పంట సీజన్ ప్రారంభమైనా విత్తనాలు ఉండవు, ఎరువు జాడే తెలియదు, యూరియా ఆచూకీ కనిపించడం లేదు. ఇలాగైతే పంట ఎలా సాగు చేయాలని రైతులు రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న రైతులతో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యూరియా కష్టాలు ఎవరిని పలకరించినా ఇబ్బందులున్నాయని చెప్తున్నారు. ప్రభుత్వం ఏమో మొండు పట్టుదలకు పోతుంది. ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలలో ఇవాళ పోలీసులను పెట్టి యూరియాను అందించాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడింది? కామారెడ్డి సమీపంలో ఉన్నటువంటి పోసానిపేట గ్రామంలో ఉన్నటువంటి రైతు వేదికలు ఉన్నాం. ఈ రైతులు అత్యంత చైతన్యవంతమైన రైతులు. మనం కొంతమంది రైతులతో పలకరించే ప్రయత్నం చేద్దాం. యూరియా గురించే నాకు చిన్న పోను ఉన్నది. ఆ చిన్న ఫోన్తో మనకు ఓటు రాదు, నంబర్ తీయరాదు, ఓటింపు చెప్పరాదు. ఆ పరిస్థితి ఏం కావాలి? మరి చేయని బిల్లు పెట్టుకోవాలా? ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు, మళ్ళీ ఆన్లైన్ దొరికిన వాళ్ళకి దొరుకుతుంది. మళ్ళీ మా సొంత ఏం కావాలి? డబ్బా ఫోన్ ఉంది, ఆ డబ్బా ఫోన్లోకి వెళ్ళి ఇది ఇమ్మంటే నాకు ఫోన్ తెలియదు, ఏం చేయలేదు. ఇది చెప్పు అది చెప్పంటే మాకు ఏం తెలియదు అని చెప్తున్నాను కదా. నీకు పాస్బుక్ మీద సంతకం పెట్టుకొని 2 సంవత్సరాలు ఇస్తాం బాబా అంటే మళ్ళీ రాము చెడు కుడతామని చెప్పినాం మొన్న మేడంతో. ఆ చెప్పింది కాదు, ఇప్పుడు ఊరంతా మనం లేకనే కదా తిప్పలపడ్డది. ఇప్పుడు అందరం దానికి ఊరి దొరకకనే కదా తిప్పలపడ్డది. మరి యాడ దొరుకుతుందో ఏడబోతుందో మాకు తెలుస్తుంది. మరి అవి ఫోన్ నాకు పెద్ద ఫోన్ చదువు రాదు, ఏం చేయాలి నేను? నాకు రాదని అది ఆన్లైన్ సిస్టమ్ వద్ద అనుకుంటున్నాను. ఆన్లైన్ వద్దు, మనకు బిగాల కొద్దిగా ఎట్లా ఇస్తారా? ఒకసారి ఇచ్చేస్తే అయిపోతుంది, మళ్ళా ఇవ్వకున్నా సరే మనకు అంతే మేము అంటున్నాం. గోదాంలోకి వెళ్ళి చేనులోకి వేసుకొని పోయి కైకిలి మనుషులు పిలుచుకొని చల్లుకున్నాం. ఇప్పుడేముంది, ఇక లైన్ పట్టు ఇది చేయి అది చేయి అంటే మనం ఎక్కడికెళ్ళి తెస్తాం. ఇప్పుడు నాకు ఫోన్ ఉన్నది కానీ నాకు తెలియదు, అదే నేను అది చేసే వరకే ఓడో మసాలా కథం అయిందని చెప్తారు. ఇవేమి చేయాలి? ఓరలు చూస్తే ఏంది పరిస్థితి? అందరికి పెద్ద ఫోన్లు ఉంటే చేసుకుందరేమో, అది సాధ్యపడతలేదు. ఇలా ఊర్లే ఒక 10% మందికి తప్ప, రైతులకు తప్ప మిగతా 90% రైతులు మసాలా లేక వస్తున్నారు. ఈరోజు మసాలా లేదు సొసైటీలో. ఇలా ఎక్కడ చూసినా కానీ తెలంగాణలో అడ్వాన్స్గా మసాలా ఉందని, యూరియా ఉందని చెప్తున్న ప్రభుత్వము అది కరెక్ట్ కాదు. ఏ సొసైటీలో కూడా లేదు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. యాప్ ద్వారా చాలా మంది రైతులు ఆగమవుతున్నారు. ఈ చిన్న ఫోన్లు కాబట్టి ఈ చిన్న ఫోన్లలో యాప్ ఎట్లా బుక్ చేసుకుంటాడు రైతు? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. దయచేసి ఇది విరమించుకోవాలా. ఫోన్ ఏమైనా దగ్గర చిన్నగా ఉన్నది, మరి ఎట్లా పరిస్థితి? ఎట్లా పరిస్థితి అంటే ఒక ఎకరానికి 3 సంతులు ఇవ్వాలి బుక్ మీద. వాళ్ళేమో ఫోన్లోనే యూరియా ఇస్తామంటారు, మరి ఫోన్ లేకపోతే లేదంటారు. మరి చిన్న రైతుకు తెలియని వాళ్ళకు, చదువు రాని వాళ్ళకు
చిన్న ఫోన్లు ఉన్న వాళ్ళకు మసాలా రాదు, వచ్చినోనికే వస్తుంది. అది ఆన్లైన్ కొట్టరాదు. మాకు ఫోను చిన్న ఫోన్తో ఆన్లైన్లో రాదు. బుక్కు 3 2 బుక్కు కంటే ఒక ఎకరాన 3 బస్తాలు ఇవ్వాలి. ఇస్తే సరిపోతుంది రైతుకు. ఇప్పుడు ఈ ఫోన్ పెట్టుకున్నావు, ఫోన్లోనే యూరియా ఇస్తామంటున్నారు. పెద్ద ఫోన్ అయితే లేదు నీకు, మరి ఏంది నీ పరిస్థితి ఏంది? ఇదే పాస్బుక్ మీకెళ్ళే ఇవ్వాలి. పాస్బుక్ మీకెళ్ళి ఇస్తే అందరికి వస్తుంది, ఇక లేకపోతే రాదు. ఇది తెలిసిన వాళ్ళకి వస్తుంది, తెలియని వాళ్ళకి రాదు. ఇక ఈ పాస్బుక్ ద్వారానే చేస్తే ఈ ఆన్లైన్ తీసేస్తే మంచిగా ఉండని అనుకుంటున్నాం. సరే పెద్ద ఫోన్లు ఉన్నాయనుకో, వాళ్ళు పాపం తీసి ఇట్లా చూసే వరకునే అది బుక్ అయిపోతుంది. ఇది కరెక్ట్ కాదు. పాస్బుక్ మీద ఒక ఎకరాన 4 5 ఒకసారి ఇచ్చేసి మళ్ళీ తర్వాత ఏకున్నా సరే మళ్ళీ తర్వాత టైం పెట్టి మళ్ళీ. కానీ మ్యాప్ అన్నది ఇది కరెక్ట్ కాదు. ఇదే కాదు, డిఏపి కూడా కొరతని, బీస్ కొరతని 1400 పోయి 1800 చేశారు, 1800 పోయి 2150 అంటారు. అది కూడా లేదు స్టాకు. మరి రైతుల పరిస్థితి ఏంది? వ్యవసాయం చేసుకోమంటారా, మంచి చేసుకోమంటారు? కనీసం మొత్తం బంద్ అని చెప్పి ఎకరాన ఎన్నో పైసలు గవర్నమెంట్ ఇచ్చేస్తే సపడాకు బతుకుతాం, ఊరుకుంటాం కదా. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే, డైరెక్ట్ టచ్ చేసి మంచిగా వేసుకొని చేనులో పోతుంటుంది. ఎన్ని అంటే అన్ని ఇట్లా లైన్లు కట్టుడు ఏం లేదు, డైరెక్ట్ 4 5 10 వేసుకొని పోతుండే, చల్లుకుని వస్తుంటుంది. ఎక్కడ చూసినా మంచిగా కొల్ల ఉండే మసాలా. చాలా ఇబ్బంది అవుతుంది రైతులకు. ఈ మ్యాప్ తీసేసి యథావిధిగా పాస్బుక్ల మీద ఎన్ని ఇస్తారో ఈ మంచి చెప్పేసి కానీ మ్యాప్ మొత్తం తీసేయాలి. ఈజీగా ఇచ్చే యూరియాను ఇంత కఠినతరం ఎందుకు చేసింది? కామారెడ్డి మండలంలో ఇన్ని షాపులకు చూపిస్తుంది, ఎన్నో కూడా మసాలా లేదు. బుకింగ్లో వాళ్ళు ఇచ్చిన 4 minutes 5 minutesలా ఇన్ని షాపులలో బ్యాగులు మొత్తం అయిపోయినాయి. స్టాక్ పెట్టాలి, స్టాక్ పెట్టుడు అనేది ముందు తెలుసుకోవాలి. కానీ వాళ్ళ దగ్గర ఇప్పుడు క్లస్టర్లు ఉన్నాయి. రామారెడ్డి మండలం 3 క్లస్టర్లు ఉంటాయి. క్లస్టర్ వైజ్గా రైతులు ఎన్ని విస్తరణల పంట వేస్తున్నారు, ఎంత పొలం వేస్తున్నారు, రైతులకు ఎంత యూరియా సరిపోతుంది అనేది వాళ్ళకు అవగాహన లేని ఆఫీసర్స్ అయితే కాదు కదా. వాళ్ళ సూచనలన్నా వాళ్ళు పాటించాలి కదా గవర్నమెంట్. ఉండాల్సిన రైతు సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని రోడ్ల మీద తిరగడానికి దుస్థితి ఎందుకు వచ్చింది? ఏ ఊరిది ఆ ఊర్లా ఇస్తే ఎకరాకు మీరు 4 బస్తాలు ఇస్తారా, 2 బస్తాలు ఇస్తారా, అది ఇవ్వాలి. అదేవిధంగా ఇలా 2020 కావచ్చు, 1300 ఉన్న 2020 ఇలా 2150 రూపాయలు అయిందంటే రైతుల పరిస్థితి. మరి ధాన్యం మద్దతు ధర ఎంత పెంచారంటే 50 రూపాయలు పెంచారు. 50 రూపాయలేమో మద్దతు ధర పెంచారు. ఇలా బస్తా మీద దగ్గర 900 రూపాయలు పెంచారు ఒక బీస్ మీద. అది రైతులకు ఎంత బాడైన పడుతుంది? పోడు రైతులు ఉన్నారు, వాళ్ళకు పట్టబుక్కులు కొందరికి వచ్చినాయి, కొందరికి రాలే. అసైన్ రైతులు ఉన్నారు, వాళ్ళకి పట్టబుక్కులు లేవు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? మా ఒక తెలిసిన రైతుకే గిట్లుంటే ఇటువంటి తెలియని రైతుల పరిస్థితి ఏంది? జెంట్స్ కాక కూడా లేడీస్ కూడా అలా భర్తలే కావచ్చు, దేశాలు పోయి బతికేటోళ్ళు ఉన్నారు, కైకిలు పోయి బతికేటోళ్ళు ఉన్నారు. అక్కడ వరకు లేడీస్ వచ్చి ఏడాది తీసుకునే వరకు వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చి చదువుకొని వచ్చే వరకు మసాలా అయిపోతుంది. తీసుకొచ్చుకుంటారు, లేని వాళ్ళ పరిస్థితి సార్ ఇట్లే అసైన్ ల్యాండ్ కానీ ఫారెస్ట్ ల్యాండ్స్ కొన్ని పట్టాలు ఇచ్చిన ల్యాండ్స్కి వీళ్ళు మనకు ఆన్లైన్ చేయలేరు. ఆన్లైన్ చేయకపోవడం వాళ్ళకు కొన్ని ఎకరాలలో ఎస్టీలకు కానీ చాలామందికి యూరియా అందుబాటులో లేదు. వాళ్ళకు ఆన్లైన్ చేయలేరు కాబట్టి వాళ్ళకు యాప్లో చూపిస్తలేదు, వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అట్లనే ఇప్పుడు ఒక ఇంట్లో 2 3కి పాస్బుక్ల మీద పేరు మీద ఉంటున్నాయి సార్. నా పేరు మీద, మా నాన్న పేరు మీద, మా భార్య పేరు మీద ఉన్నది. నాది ఒకటి ఆన్లైన్ చేసేందుకని 6 గంటలకు రాత్రి వేసుకొని పెట్టుకున్న, మబ్బున 6 గంటలకు రెడీగా ఉంటే ఆన్లైన్ చేసే వరకు 6 నిమిషాలు పట్టింది నాకే. ఇవన్నీ ఎంట్రీ చేసి, డిస్ట్రిక్ట్ ఎంట్రీ చేసి, మన పాస్బుక్ నెంబర్ ఎంట్రీ చేసి ఇవన్నీ చేసాను. 4 నిమిషాలలో మసాలా యూరియా అయిపోయింది సార్. అందరికి చేనులకు తువ్వలు లేవు. ఇంతకుముందు ఏం చేసాం, గత ప్రభుత్వంలో మనం ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ ఎంత అంటే అంత దొరికేది. ఎక్కువ తీసుకున్నాం మనం, మేము బుక్కెటోళ్ళం కాదు, ఖచ్చితంగా పొలాంకే వాటోళ్ళం. ముందుకు తీసుకెళ్ళి మాకు ల్యాండ్ కాడికి తీసుకెళ్ళి ఒక ట్రాక్టర్లో తీసుకెళ్ళి అక్కడ మధ్యలో వేసాడు చిన్న షెడ్యూల్ వేసుకొని పెట్టుకునే వాళ్ళం. మళ్ళీ ఇప్పుడు రోడ్కి వెళ్ళి మాకు 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఒక్కొక్క బ్యాగ్ ఎత్తుకుని ఆ బురదలో 2 కిలోమీటర్ ఎట్లా పోగలుగుతాం? అది నాకు దొరకలే, మసాలా దొరకలే. ఇప్పుడు నాకు మళ్ళీ బిగానా వాడు 2 సంచులు ఇస్తాడట, మరి 2 సంచులు జాలుతాయా? వాడు మళ్ళీ ముందుగల్లా తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు ఈ ఫస్ట్ వరకల్లా వాడు ఇస్తే మంచికి ఒక సంచి వస్తుంది. ఫస్ట్ వరకల్లా ఇవ్వకపోతే మళ్ళీ ముందటోడే తీసుకుంటాడు, తెలిసినోడే ముందుగల తీసుకుంటాడు. మరి ఎన్కోటి ఏమవుతాడు? నాకు ఇప్పుడు 10 ఎకరాలు ఉన్నది, 1 బస్తా రాలేదు. యూరియా కష్టాలు పూర్తి స్థాయిలో సమస్య పోయి గతంలో ఉన్నట్టు విధంగా మారాలంటే ఏం చేయాలి? ఈ యాప్ ద్వారా రైతులు అందరికీ స్మార్ట్ ఫోన్ లేక 50% మహిళా రైతులు కూడా ఉన్నారు. దాంట్లో చదువురాని రైతులు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి యాప్ ద్వారా అది 850 బస్తాలు వస్తే కనీసం ఒక 5 నిమిషాలలోనే అయిపోయింది. తెలిసిన వాళ్ళు బుక్ చేసుకుంటారు, తెలియని వాళ్ళు చిన్న ఫోన్లు ఉన్నాయి, వాళ్ళకు కూడా రాక మహిళా రైతులు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి గత ప్రభుత్వంలో మా పోసన్పేట గ్రామంలో
మసాలా గిడ్డంగి కట్టుకున్నాం, రైతు సమావేశాలు పెట్టుకోవడానికి రైతు వేదికలు కట్టుకున్నాం. ఇవి కనీసం ఆచరణలో ఇప్పుడు మసాలా లేనప్పుడు గిడ్డంగి కూడా అది ఆచరణ లేకుండా అయిపోతుంది. ఇది కేవలం ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ మాత్రమే యూజ్ అయ్యే ఫోను. ఇది కీప్యాడ్ ఫోను, డబ్బా ఫోన్ అని రైతులు పిలుచుకుంటారు. బుక్ చేసుకున్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకం సంబంధించిన పూర్తి అప్డేట్ ఇచ్చిన తర్వాత ఈ చిట్టి రాసిచ్చి పలానా సొసైటీ దగ్గర ఉంది అని ఇక్కడ కామారెడ్డి సమీపంలో ఉన్నటువంటి సదాశివనగర్ మండల్ లింగంపేట గ్రామంలో ఉన్నటువంటి లింగంపల్లి గ్రామంలో ఉన్నటువంటి రైతు వెళ్తున్న పరిస్థితి. ఊరియా బుక్కు, మార్కలు, ఎక్స్ రోడ్, ఉత్తునూరు 3 జాలు చేసిండు. 3 జాలు చేస్తే మేము చదువుకోలేదు, మాకు చదువు రాదు, ఇలా నంబర్ తీయరాదు, మాకు బుక్ చేయరాదు, మాకు వ్యవసాయం చేసే పరిస్థితులు లేము. మేము ఇది ఎత్తుకపోయి చేసిన దానికైనా నాకు బండి రాదు, నడిపే రాదు, ఇంకోటి రాడు. ఆ 2 సంవత్సరాలకు 2000 అడుగుతాడు. వ్యవసాయం చేసిన దానికన్నా ఊరుకునైనా కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లాంటి కష్టం ఉండేనా, ఇట్లాంటి ఇబ్బంది ఉండేనా? తక్కువ వాళ్ళలేదు, మందు తక్కువ వాళ్ళలేదు, ఇట్లా లైన్లు బిన్లు ఏం లేకుండే. రైతు బంధు కూడా టైం పడ్డది, టైం పడ్డది. ఈ 2 బీగాల కానీ 2 నెలలకు ఒకసారి ఎత్తుండు. మరి ఏదినా మీది ఏడవైనా లైన్లే మరి వాళ్ళ తిరిగి కూడా చల్లగా ఉంటే చాలు, ప్రపంచమే మన కానీ వాళ్ళకి అందుబాటులో ఉన్న వాళ్ళకి చెప్పుకుంటారు. అది మాకైతే తిప్పలు సరే. అలా ఈ 6 సంవత్సరం ఇంటికి పోయే వరకల్లా ఇవన్నీ పోతే మరి లైన్ చేసింది ఎగిరిపోతుంది. రైతులు ఒకటే చెప్తున్నారు, గతంలో ఎంతో బాగుండే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండే, బాధర బందీ లేకుండే, ఆటో డ్రైవర్కు డబ్బులు ఇస్తే తీసుకొచ్చి పొలం కాడ యూరియా అందజేసిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్న ఇబ్బందులపైన ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలన పర్యవేక్షణ చేయకపోవడం పట్ల రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రభుత్వానికి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండనో ఈజీగా ఆధార్ కార్డు కానీ అదేవిధంగా ఇటు పట్టాదారు పాస్ పుస్తకం ద్వారా కానీ యూరియాని అందించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా ఉంది. ఇప్పటికి వీడియో జర్నలిస్ట్ అశోక్తో కలిసి రవీందర్, టీ న్యూస్.